సుప్రీంకోర్టు తీర్పు వెలువడే వరకు లంబాడాలకు ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయకూడదని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలు ఆందోళన బాటపట్టారు. తాంసీ మండల కేంద్రంలో మహాపాదయాత్ర నిర్వహించారు. రాయి సెంటర్, తుడుందెబ్బ ఆదివాసీ సేన, ఆదివాసీ సంక్షేమ పరిషత్, రాజ్ గోండ్ సేన సమితిలు ఈ ఆందోళనలో పాల్గొన్నాయి. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. తమది ఆఖరి పోరాటమని, తమ ఉద్యోగాలు దోచుకుపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. లంబాడాలకు ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయొద్దని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు కూడా తాంసీ మండలం కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే లంబాడాలకు ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయొద్దని చెప్పేసి ఏకైక డిమాండ్ తోటి ఈ రోజును ర్యాలీగా వచ్చి తహసీల్దార్ గారికి మెమోరాండం సమర్పించడం జరిగింది. కాబట్టి తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కూడా గౌరవ సుప్రీంకోర్టు ఏదైతే మొన్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసిందో ఆ నోటీసులకు వెంటనే నివేదిక సమర్పించాలని చెప్పేసి కూడా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే 49 సంవత్సరాలుగా ఆదివాసీ తెగలకు చెందవలసినటువంటి విద్య, ఉద్యోగ, ఉపాధి, అభివృద్ధి, సంక్షేమ పథకాలన్నీ కూడా ఇవాళ లంబాడాలే దోచుకుపోతున్నారు. ఆ ఉద్యోగాలు దోచుకుపోవడమే కాకుండా ఇవాళ మా సంస్కృతి మీద దాడి చేస్తున్నారు, మా భూములను లాక్కుంటున్నారు, మా మహిళలను, అక్కలను, చెల్లెలను బలవంతంగా మాయమాటలు చెప్పి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. కాబట్టి తక్షణమే వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయి నివేదిక సమర్పించి వాళ్ళను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.